ఇంకా ఈసారి డిసైడ్ అయ్యారు సార్ జగన్ ని అరెస్ట్ చేస్తారు జైలుకి పంపిస్తారని? ఆయన అడగాల, మమ్మల్ని అడిగితే ఏం చేస్తాం. దానివల్ల ఆయన పంపాలంటే ఆయన కడుపు మంట ఏమైనా కొంచెం చల్లారుతుందేమో తెలియదు, కానీ లేని కేసులో ఏం నిలబడుతుంది, ఎందుకు లేదు అని అంటున్నందుకు రీజన్స్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆయన దాంట్లో ఎందుకు ఉంది అనే దానికి చెప్తున్నాను. ఆయనకు ఇంకా ధైర్యం ఉంటే ఆల్రెడీ ఆ కేసు క్లోజ్ చేయించే ప్రయత్నం చేసుకుంటున్నట్టు పాదాన్ని. ఆయన అధికారంలోకి రాగానే ఏం చేస్తున్నారు, తన మీద కేసులు క్లోజ్ చేయించుకుంటున్నారు. నిజంగా మీరు చేయరా? రేపు గెలిస్తే మీరు చెప్తున్నారు చేయరు కేసులు. మీరు గెలిచినా మీ మీద ఉన్న కేసులన్నింటి కూడా అప్పుడు ఎంక్వైరీ చేయించుకుంటారా? ఫస్ట్ దీనికి సమయం తప్పే ఉంది, దాంట్లో ఉండేది ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పుడు మీ పెన్ను మీ పుస్తకం మీరు చెప్పిన డ్యూ ప్రాసెస్ జరుగుతుంది. ఉంటే ఆధారాలు ఉంటే తప్పకుండా బయటపడితే ఇదే అవుతారు. నేను అనేది మాది వాళ్ళది వదిలేసేయండి, ఖచ్చితంగా మాది మేము డిఫెండ్, మీరన్నట్టే ఒకవేళ ఏమైనా జరిగినా కూడా కోర్ట్ ఆఫ్ లాలో వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, ఆ పక్షం అది డిఫెండ్ చేసుకుంటారు, అది తప్పు కాదు. మీరు చూడండి, మధ్యలో వాళ్ళు చూసి ఇందులో రీజనబుల్గా ఉంది, ఇది రీజనబుల్గా ఉంది అనేది గమనించమనే ప్రజలకు చెప్తున్నాం. కొంచెం ఓపిక చేసుకుని, ముఖ్యంగా వాళ్ళు పెట్టే కేసులన్నీ కోర్టుకు వెళ్ళిపోతాయి సార్. మీరు రాజకీయ పార్టీ, మీరు ప్రజా కోర్టులోకి రావాలి, ప్రజా కోర్టులో తీర్పు కోరాలి. ప్రజల్ని ఒప్పించగలుగుతున్నారా? ఈ స్కామ్ జరగలేదు, ఇప్పుడు లెక్కర్ స్కామ్, రేపు శాండ్ స్కామ్ రాబోతుంది. ఇప్పటికే మీ పార్టీ నాయకులు ఊరూరా అరెస్ట్ అవుతున్నారు. దాదాపు ఒకరిద్దరు తప్ప మిగిలిన మంత్రులందరి మీద కేసులు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరంటున్న డిబేకల్ తర్వాత, ఏది ఎలక్షన్లో అంత డ్రబ్బింగ్ తర్వాత ఇదైనాక కూడా సోకాల్డ్ ఎలక్ట్రల్ దీని సీట్ల పరంగా, ఓట్ల పరంగా కంఫర్టబుల్ బాగా వచ్చింది, కానీ సీట్ల పరంగా దెబ్బ తగిలింది అనుకున్నా కూడా సంవత్సరంలోనే ఇంతగా పార్టీ స్ట్రాంగ్గా పైకి రాగలిగిందంటే, లీడర్లు కానీ కింద కార్యకర్తలు కానీ అంత గట్టిగా నిలబడగలిగారంటే, ఎందుకంటే వాడు చేస్తున్న అన్ని అబద్ధమని వాడు గట్టిగా నమ్ముతున్నారు. ప్రజలు ఇప్పుడు ఈరోజు కాదు, ఇంకా బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అమలు చేశాము ఒక్కటి తప్ప. నిన్ననే అచ్చెన్నాయుడు చెప్పారు, ఆయన 1500 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇవ్వడం అనేది తప్ప అన్ని చేసేసామని చెప్తున్నారు. మీరు ఏం చేయలేకపోతున్నారని మీరు చెప్తారు. కాదు, ఆయనకు సంబంధించి అది అంతకుముందు చంద్రబాబు కూడా అన్నాడుగా, అసలు ఎవరన్నా కానీ చేయలేదంటే వాళ్ళకి 4 మందమని, 4 కత్తిరిస్తాననుకున్నట్టుంది, అది కొంచెం కరెక్ట్ చేసుకుని 4 మందం అన్నాడు చంద్రబాబు నాయుడు. ఈయన మన అచ్చెన్నాయుడేమో నిన్న అది అసలు అది చూస్తే జలదరిస్తుంది. అంటే ఆ వెకిలి నవ్వు కానీ, ఆ ఎదురుగా ఉండేవాళ్ళు కూడా మరి ఏం మీటింగ్ నాకు తెలియదు, ఎక్కడ మాట్లాడారో తెలియదు, కానీ ఇంటికి ప్రభుత్వం కార్యక్రమం పెట్టుకున్నారు ఏదో మొత్తం మీద వాళ్ళు అదే, అందుకే అంతా వాళ్లే ఉన్నట్టుంది. వాళ్ళ నవ్వు వికటాటహాసం ఉంటాం కదా, మయసభలోనో లేక మయసభ కదా కురుసభలో జరిగినట్టు ఈయన ఆ మాట అని నవ్వడం. ఏమని, రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది, ఈ ఆడబిడ్డని అది ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది అని నవ్వితే, ఎన్నికలకు ముందు ఎందుకు లేదా గుర్తులేదా అమ్మాల్సి వస్తుందని? ఆ రోజు అనిపించలేదా? అంటే జనం అంటే ఎంత చులకన, ప్రజలు ఏమి పట్టించుకోరు, 5 ఏళ్లకు మర్చిపోతారు అనుకున్నాడో, అది అంత క్రూరమైన ఇదైతే నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. అట్లీస్ట్ లేదు ఏదో ఆలోచిస్తామని అన్నా, 14-19 మధ్య ఆ మాట అనేవాళ్ళు, ఏదన్నా అంటే కొంచెం చూస్తున్నాం చేస్తున్నాం అనేవాళ్ళు. ఇప్పుడు పూర్తి బరిదేయించిపోయినారు. ఎగతాళి పైగా ఎదురు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు తిక్కరావు అన్నట్టు ప్రజలను అడుగుతానట్టుంది. మీకు తిక్కగా జనంలో మార్పు వచ్చింది అంటున్నారు, జనంలో మారిపోయారు అప్పటికిప్పుడు అంటున్నారు కదా. నేను అనలేదే, నేనేమంటున్నానంటే జనం గమనిస్తున్నారు. జనం ఆ రోజుకు ఈ రోజుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్రెడిబిలిటీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఫస్ట్ బడ్డింగ్ స్టేజ్లో ఆయన అరెస్ట్ అయినప్పుడే వాళ్ళు నమ్మలే, అక్రమ కేసులని ఆ రోజు అనుకున్నారు కాబట్టి అప్పుడు 67 సీట్లు వచ్చినాయి, తర్వాత 151 సీట్లు ఇచ్చారు. ఇవి చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం అని వాళ్ళు ఇదవుతుంది. బట్ ఓ సెక్షన్కు ఏదైతే ఓపిక ఉండదో డీటెయిల్గా పోవడం, వాళ్లకు డీటెయిల్స్ కావాలనుకునే వాళ్లకు వీటి కన్ఫ్యూజన్ రావచ్చు. అవును, ఏమీ లేని ఇన్వెస్టిగేషన్, దానికోసం ఆ కన్ఫ్యూజన్ తొలగించడం కోసం మీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేసి ఫ్రెష్ మ్యాండేట్ ఏమన్నా అడిగి, లేదు జనం మా పక్కనే ఉన్నారని అలాంటి కార్యక్రమం ఏమన్నా ఉందా? అసలు నేనేమంటున్నా అంటే ఈ మధ్య వేరే ఎవరు కూడా నన్ను అడిగారు, ఏమంటే రాజీనామా చేసే ఆలోచన ఉందని. దానికి దీనికి సంబంధం ఏముంది అసలు, ఎందుకు చేయాలి? ఒకటి ఫస్ట్ థింగ్, దాన్ని చేసినందువల్ల ఏం ప్రూవ్ అవుతుంది? జనం రెఫరెండం లాగా రావాలంటే నెక్స్ట్ ఎన్నికలు వస్తే తప్ప తెలిసేది కాదు. ఆ రోజు రాజీనామాలు చేశామంటే ఆ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఆ పార్టీ దాని మీద ఉండదలుచుకోలేదు, రాజీనామా చేసి ఫ్రెష్గా మ్యాండేట్ తెచ్చుకుందాం అనుకున్నాం.